ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ సాయంత్రంలోపు విచారణకు రావాలని సుశీల్ కు సూచించారు. ఈ ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లిన పోలీసులు సెక్షన్ 41A కింద సుశీల్ కు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో వెళ్తున్న తనను రావెల కిషోర్ చెయ్యి పట్టి లాగాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, భయంతో అరవటంతో స్థానికులు అతడిని కొట్టారని పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కాసేపటికే తన యజమాని కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని రావెల కిషోర్ డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను వేధించారంటూ వచ్చిన ఆరోపణల్ని ఖండించారు ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్. జరిగిన సంఘటనపై వివరాలను ఆయన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో కారులో వెళ్తుండగా కారుకు అడ్డుగా ఓ కుక్కపిల్ల రావడంతో తాను వాహనం ఆపానని సుశీల్ చెప్పారు. అక్కడే ఉన్న మహిళ ఉన్నట్లుండి తనతో వాగ్వాదానికి దిగిందని, చుట్టుపక్కల ఉన్న జనం తనపై చేయి చేసుకున్నారని అన్నారు. విషయం నిన్ననే పరిష్కారమైందని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ సాయంత్రంలోపు విచారణకు రావాలని సుశీల్ కు సూచించారు. ఈ ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లిన పోలీసులు సెక్షన్ 41A కింద సుశీల్ కు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో వెళ్తున్న తనను రావెల కిషోర్ చెయ్యి పట్టి లాగాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, భయంతో అరవటంతో స్థానికులు అతన్ని కొట్టారని పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కాసేపటికే తన యజమాని కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని రావెల కిషోర్ డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. हम अकेले ही थे तो पीछे बैठ कर फॉलो कर रही थी। हमारा फॉलो करते करते हमारे साइड में आके रोक कर आओ हमारे कार में बैठो बोले। उसके बाद मैं जाओ बोल के झिड़की दे दी। उसके बाद थोड़ी दूर आगे जाके कार रोक के जो ड्राइवर था वो आके मेरे साथ बदतमीजी कर रहा था, हाथ पकड़ के खींच रहा था कार में बैठो बोल के। एक ड्राइवर था, एक साथ में था, उसके पी हुए थे दोनों भी। तो मैं कैसा भी करके हाथ छुड़ा के घर को चले गई। उसके बाद हस्बैंड मिले तो बोली मैं ऐसा कर रहे थे, जबरदस्ती कार में बिठा रहे थे। बोले तो कौन है बोल के व्हाइट हाउस के सामने जाके देख के आए। पूरा देख के आने के बाद फिर मेरे को लेके गए, यही है क्या बोले तो हाँ यही, कार भी वहीं थी, 2 जने भी वहीं थे। तो उन लोगों के ऊपर उंगली बताए तो सब पब्लिक मिलके मारे उन लोगों को।
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ సాయంత్రంలోపు విచారణకు రావాలని సుశీల్ కు సూచించారు. ఈ ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లిన పోలీసులు సెక్షన్ 41A కింద సుశీల్ కు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో వెళ్తున్న తనను రావెల కిషోర్ చెయ్యి పట్టి లాగాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, భయంతో అరవటంతో స్థానికులు అతన్ని కొట్టారని పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కాసేపటికే తన యజమాని కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని రావెల కిషోర్ డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళను వేధించారంటూ వస్తున్న ఆరోపణల్ని ఖండించారు ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్. జరిగిన సంఘటనపై వివరాల్ని ఆయన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో కారులో వెళ్తుండగా కారుకు అడ్డుగా ఓ కుక్కపిల్ల రావడంతో తాను వాహనం ఆపానని సుశీల్ చెప్పారు. అక్కడే ఉన్న మహిళ ఉన్నట్లుండి తనతో వాగ్వాదానికి దిగిందని, చుట్టుపక్కల ఉన్న జనం తనపై చేయి చేసుకున్నారని అన్నారు. విషయం నిన్ననే పరిష్కారమైందని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కుమార్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సుశీల్ కుమార్ కి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ సాయంత్రంలోపు విచారణకు రావాలని సుశీల్ కు సూచించారు. ఈ ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లిన పోలీసులు సెక్షన్ 41A కింద సుశీల్ కు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో వెళ్తున్న తనను రావెల కిషోర్ చెయ్యి పట్టి లాగాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, భయంతో అరవటంతో స్థానికులు అతన్ని కొట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కాసేపటికే తన యజమాని కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని రావెల కిషోర్ డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ తనయుడు సుశీల్ కుమార్ పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో వెళ్తున్న తనను రావెల కిషోర్ చెయ్యి పట్టి లాగాడని అంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, భయంతో అరవటంతో స్థానికులు అతన్ని కొట్టారని పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కాసేపటికే తన యజమాని కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని రావెల కిషోర్ డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను వేధించారంటూ వచ్చిన ఆరోపణల్ని ఖండించారు ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్. జరిగిన సంఘటనపై వివరాల్ని ఆయన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో కారులో వెళ్తుండగా కారుకు అడ్డుగా ఓ కుక్కపిల్ల రావడంతో తాను వాహనం ఆపానని సుశీల్ చెప్పారు. అక్కడే ఉన్న మహిళ ఉన్నట్లుండి తనతో వాగ్వాదానికి దిగిందని, చుట్టుపక్కల ఉన్న జనం తనపై చేయి చేసుకున్నారని అన్నారు.
విషయం నిన్ననే పరిష్కారమైందని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. రావెల్ల కిషోర్ అనే పత్తిపాడు ఎమ్మెల్యే కొడుకు నిన్న ఈ అమ్మాయి ఫాతిమా బేగం స్కూల్ నుంచి ఒక స్కూల్ టీచర్, ఆ అమ్మాయి స్కూల్ అయిపోయినాక ఒక గల్లీ అది రోడ్ నెంబర్ 13 లోపల చాలా కొంచెం కామ్ ఏరియా అది. ఆ అమ్మాయిని ఒంటరిగా మధ్యాహ్నం పూట చూసి ఆ పిల్లడు ఫుల్, ఆయన కానీ వాళ్ళ డ్రైవర్ కానీ ఫుల్ మత్తులో ఉన్నారు, వాళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. మత్తులో ఉండొచ్చి ఆమెను ఫాలో చేసుకుంటూ ఆమెను రోడ్డు మీద ఒక్క అమ్మాయిని చూసి ఆమెను ఫాలో చేసుకుంటూ వచ్చారు. ఫాలో చేసుకుని వచ్చినాక ఆ అమ్మాయిని కార్ ఆపారు. కార్ ఆపి ఆ అమ్మాయిని కార్ ఎక్కమన్నారు. కార్ ఎక్కమంటే ఆ పిల్ల కొంచెం భయపడిపోయి లేదు అనేదో అని చెప్పంగానే పట్టుకుని ఆ కిషోర్ అనే డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎంత క్లియర్ గా నోటీస్ చేసిందంటే ఆయన పైన టాటూ ఉందంట, బ్లాక్ టీ షర్ట్ ఉందంట. అంటే ఇంత క్లియర్ గా అమ్మాయి చూసి ఈ పిల్ల చేయబట్టుకుని పుష్ చేసి కార్ లోపల ఎక్కించుకోవడానికి చూసేటప్పుడు ఆ పిల్ల ఉరికిందంట. అంటే దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారు, ఒక ముస్లిం అమ్మాయి ఒక మైనారిటీ అంటే వాట్ విల్ షీ డూ అనుకున్నారేమో, ఆగున్నారు. అంతలోపల్లి అంత పబ్లిక్ జమ అయ్యి పట్టుకుని కొట్టారు. ఆ పిల్ల మళ్ళీ క్లియర్ గా వాళ్ళందరూ చూసారు. ఆ పిల్ల ఎట్లయితే డిస్క్రైబ్ చేసిందో టాటూ, బ్లాక్ టీ షర్ట్, ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. సో ఆ పట్టుకున్నారు, కొట్టారు, అంత అయిపోయింది. నా దగ్గరకు వచ్చి చెప్పాను, నేను ఆఫ్టర్నూన్ మీటింగ్ లో ఉండే. నేను అమ్మ తప్పకుండా మనం పోలీస్ స్టేషన్కి మాట్లాడదాం. నేను ఒక్కసారి ట్రై చేశాను, పోలీస్ స్టేషన్లో కలవలేదు ఎవ్వరు. సో నేను ఆ ఇన్సిడెంట్ ఎట్లన్నా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, నేను రేపు పొద్దున్న చూసుకుంటాను. ఈ రోజు నేను ఒకటే అంటున్నాను, ఈ మినిస్టర్ ఏదైతే పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో వాళ్ళ కొడుకుని తప్పించుకోవడానికి మేమేమంటున్నామంటే అంత ధైర్యం ఉంటే మీరు రండి, పోలీస్ స్టేషన్కి రండి. ఇక్కడ మేమందరం ఉన్నాం, మా హోల్ పబ్లిక్ ఉంది ఇక్కడ. వాళ్ళ ముంగల సమాధానం చెప్పండి. మీరు నిన్న నిజంగా లేరా? ఆయనను రమ్మనండి. నిన్న ఒక లేడీతో ఏమైనా మాట్లాడి సార్ ఇట్లా అవుతుంది అంటే మీటింగ్లో ఉన్న. మీటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ దెన్ ఇదా అండి? ఒక మహిళ పైన వాళ్ళ దగ్గర జరిగితే వాళ్ళ ఆడపిల్లల పైన జరిగితే అట్లనే మీటింగ్లో ఉన్నా అంటారండి? చెప్పండి. ఇవాళ నేను యాజ్ అ కార్పొరేటర్ నా డివిజన్ లోపల ఒక మహిళకి ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది జరిగింది కాబట్టి నేను చెప్తున్నా, న్యాయం జరగకపోతే వాళ్ళు వచ్చి ఆమెకి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పకపోతే మేము మహిళా సంఘం కాదు, మీరు బంజారా హిల్స్ డివిజన్ లో చూస్తారు, ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు జరగని ధర్నా ఇవాళ జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఫస్ట్ కొట్లాట అవుతుందని పోలీసు అడిపోయారు. కొట్లాట డిస్బర్స్ అయింది. దాంట్లో ఒక మనిషికి ఇంజూరీ ఉంటే వాళ్ళని హాస్పిటల్ పంపించారు. హాస్పిటల్ పంపించిన తర్వాత వీళ్ళు వచ్చి సెకండరీ వచ్చి ఇట్లా వాళ్ళు చేయి పట్టుకుని కొంచెం ట్రై చేసిన పిటిషన్ ఇచ్చినారు. ఆ రోజు ఏదైతే పిటిషన్ ఇచ్చినారో ఆ కంప్లైంట్ ప్రకారం సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక మనిషి పేరు రాసినారు. ఇంకొక మనిషి ఎట్లుంటాడు అమ్మా అని మేము క్వశ్చన్ చేస్తే, సార్ ఆయన పేరు మీద ఆయన ఒంటి మీద చేసినాము, రిమాండ్ చేసినప్పుడు మీరు ఛార్జ్ షీట్ వేస్తాము, తర్వాత ఈ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ తోటి వాళ్ళని టీఏపీ కూడా చేపట్టడం జరుగుతుంది దీంట్లో. ఎందుకంటే కోర్టులో ఎవిడెన్స్ కోసం అది సీజ్ కాదండి. ఆ రోజు ఇప్పుడు స్పాట్లో కొట్టారు, ఒక మనిషిని కొడితే ఆ మనిషిని తీసుకొచ్చి హాస్పిటల్ పంపించారు అంతే. సీజ్ అనేది ఎప్పుడు ఒక ఎక్యూజ్ని అరెస్ట్ అయిన తర్వాత సీజ్ అయిన ఉంటుంది. అది ఎక్యూజ్ని అరెస్ట్ కాల సీజ్ ఎట్టింది? ఆ టైంలో కొట్లాడాడ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు వీళ్ళు. ఫస్ట్ ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చింది, నా చెయ్యి పట్టుకోవడానికి నన్ను గుంజడానికి ట్రై చేసింది, అంటే నా మీద బ్యాడ్ వర్డ్స్ వాడి గుంజడానికి ట్రై చేసింది. ఆమె ఏ కాంటెంట్స్ ట్రై ఇచ్చినాం. తర్వాత నన్ను చెయ్యి పట్టుకొని గుంజిండి అని చెప్తే మళ్ళీ ఏమంటే దాన్ని 354 కూడా చేసినాం అంటే.